పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అంటే నమ్మలేదు, తీసుకెళ్ళిన తర్వాత అడుగుద్దంటే టైం వేస్టే కాదు. కానీ క్యాష్ ఆన్ పేమెంట్ గేట్వే ఉందనుకోండి, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇచ్చి పే చేస్తాడు, మన అకౌంట్ లో మనీ వచ్చేస్తే మనం 2 days లో డెలివరీ ఇచ్చేస్తాం వాడికి. ఓకేనా? సో ఇది ఈ ప్రాసెస్ అర్థమవుతుందండి మీకు? మరి ఏంటి వీడియోస్ అన్నారు, నాకు అర్థం కదా. ఏం చేస్తారంటే నాకు అర్థం కాదు. అయితే మీరు ఏం సజెషన్ ఇస్తారని అడుగుతున్నా వాడికి. అంటే ఫస్ట్ ఓకే, నేను సజెషన్ అడుగుతున్నా మిమ్మల్ని. అంటే నువ్వు చెప్పింది రైటే, బ్లాగర్ అన్నావు కదా. సో మన ఫ్రెండ్కి మనం ఒక బ్లాగర్ క్రియేట్ చేసి పెట్టాలి. సో ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి పెట్టాలి. సో మనం ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, మన ఫ్రెండ్దే, నాదే అనుకుంటున్నాను. ఇప్పుడు నా జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. తర్వాత బ్లాగర్ పక్కన బ్లాగర్ అని ఓపెన్ చేస్తాం, మనకి ఫ్రీ బ్లాగ్ వచ్చేస్తుంది. బ్లాగర్ అకౌంట్ కూడా ఒకవేళ మీరు స్టార్టింగ్ లో చేసేటట్టయితే ఇక్కడ ఏం కనపడదు, అందుకని మనం ప్రొఫైల్ నేమ్ క్రియేట్ చేస్తే మనకి బ్లాగర్ అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి, న్యూ బ్లాగ్ ఒకటి క్రియేట్ చేయాలి. సో వాడికి క్రియేట్ చేసి పెడుతున్నా, వాడికి రాదు కదా. రైట్, ఇక్కడ బై టైటిల్ ఇస్తున్నా, వెబ్సైట్ టైటిల్ ఏంటిది, బై రైస్ ఆన్లైన్ ఓన్లీ ఫర్ విజయవాడ. మళ్ళీ ఎక్కువ దూరాలు కూడా మనం రైస్ ఆన్లైన్, సో ఇన్ విజయవాడ. ఇన్ అనేది ఎందుకు యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదు. ఇన్ని స్టాప్ వర్డ్స్ అంట అనమాట. ఇన్ అవసరం లేదమ్మా, నువ్వు పెట్టేటప్పుడు ఇన్ను అండ్ స్టాప్ వర్డ్స్ చూడు ఒకసారి. అహో ఇది హిందీ కాన్సెప్ట్ లా కాన్సెప్ట్స్ ఎందుకులే కానీ బై రైస్ ఆన్లైన్. సో చూస్తున్నా బై రైస్ ఆన్లైన్ .blogspot అవైలబిలిటీలో ఉందేమో చూస్తున్నా నేను, బై రైస్ ఆన్లైన్. సో స్పేసెస్ ఉండకూడదు, ఉంటే మాత్రం గ్రేట్ అండి. ఎగ్జామ్ ఉండదు నాకు తెలిసి. ఓయ్ ఎవరు పెట్టలే, ఎవరునంటే చూడండి తీసుకున్న వాళ్ళు ఇచ్చేద్దాం. సో అది ఆన్లైన్ కాకుండా అసలు బై రైస్ అనేది ఏమైనా ఉందని చూద్దామా.